బ్రిటన్లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో విషాదం వెలుగు చూసింది. ఓద్యాట్పల్లిలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మహేష్, నవీన్ తిరుపతిగా గుర్తించారు. మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో విషాదం వెలుగు చూసింది. ఓద్యాట్పల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మహేష్, నవీన్ తిరుపతిగా గుర్తించారు. మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్, నిజామాబాద్ జిల్లా ఓద్యాటిపల్లిలో చెరువులో మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ సంపత్. నిజామాబాద్ జిల్లా ఒడ్డేట్పల్లి గ్రామంలో విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన తిరుపతి, మహేష్, నవీన్ ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామంలోని ఒడ్డేట్పల్లి గ్రామంలో ఈత కోసం వెళ్లారు. ముగ్గురు ఒకేసారి చెరువులోకి వెళ్లారు. ఆ చెరువులో వెళ్ళిన కాసేపటికి అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతైన సంఘటన ఈరోజు ఆ గ్రామంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సేపటి దాకా వారు ఇంటి నుంచి రాకపోవడం కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎందుకంటే చెరువుల వద్దకు వెళ్లి గాలింపు చర్యలు సైతం చేపట్టారు. అయితే దీంతో పాటు అదే గ్రామానికి చెందిన గజ ఈతగాలను సైతం రంగంలోకి దించి గల్లంతైన విద్యార్థుల కోసం ఇప్పటికే అందులో నుంచి తీసే ప్రయత్నం సైతం చేశారు. సుమారు 5 విద్యార్థులు ఒడ్డేట్పల్లి గ్రామానికి చెందిన వారు సెలవు దినాలు కావడంతో అక్కడ సమీపంలోని చెరువులోని ఈతకు వెళ్లిన సంఘటనతో ఈరోజు ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో విషాదం అలముకుందని చెప్పొచ్చు. ఈతకు వెళ్లిన 5గురిలో 3 విద్యార్థులు ఈరోజు అందులోనే చిక్కుకొని మృత్యువాతకు గురైన సంఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. మాగ్లూరు మండలానికి చెందిన ఒడ్డేట్పల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడంతో ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో విషాదం అనుకుందని చెప్పొచ్చు. మహేష్ తో పాటు తిరుపతి, నవీన్లు 3 ప్రాణ స్నేహితులు. వీరు గత కొంతకాలంగా అదే గ్రామంలో ఇంటర్ చదువుతున్నారు. ఇంటర్ చదువుతున్న కోణంలో హఠాత్తుగా వరుస సెలవు రావడంతో సెలవులకని ఇంటికి వచ్చిన క్రమంలో ఈతకు వెళ్లిన సంఘటనతో ఈ రోజు ఈ గ్రామంలో ఆ కుటుంబంలో సైతం విషాదాన్ని సైతం నింపిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ గ్రామంలోని సమీప గ్రామంలోని గజ ఈతగాలను రప్పించి అక్కడ అందులోంచి విద్యార్థులకు సంబంధించిన మృతదేహాలను సైతం వెలికి తీస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే 3 మృతదేహాలను బయటకు తీయడంతో ఆ గ్రామం పూర్తి స్థాయిలో రోదనలు మిన్నంటాయని చెప్పొచ్చు. ఒకవేళ సెలవులు కావడం, మరోవైపు ఒక కుటుంబం 3 కుటుంబాల్లో విషాదం రావడంతో ఆ గ్రామం పూర్తి స్థాయిలో విషాదాన్ని అలుముకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సెలవులు కావడం, ఆ సెలవులతో పాటు ఇలాంటి సంఘటన జరగడం పెద్ద ఎత్తున ఆ గ్రామాన్ని విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఇప్పటికే కుటుంబీకుల రోదనలు మాత్రం ఆ గ్రామంలో విన్నడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈతకు వెళ్లిన సెలవు కావడంతో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలు సైతం చేపట్టారు. ఈ గాలింపు చర్యలో భాగంగా అనేక కాలంలో విచారించడంతో సమీపంలోని ఒడ్డేట్పల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లాలని చెప్పేసి కొంతమంది ఆ గ్రామస్తులు కుటుంబీకులకు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ గ్రామంలో అక్కడ ఒడ్డుపై ఉన్న బట్టలను చూసి ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబీకులు ఒక్కసారిగా హఠాత్తుకు గురైన సంఘటన ఈరోజు విషాదాన్ని సైతం నింపింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని 3 విద్యార్థులకు సంబంధించిన మృతదేహాన్ని వెలికి తీసే క్రమంలో భాగంగానే గజ ఈతగాలను రప్పించి అందులో నుంచి 3 శవాలను బయటకు తీసి ఈరోజు తీయడంతో ఆ 3 కుటుంబాలు పూర్తి స్థాయిలో విషాదం నింపాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ గ్రామంలో రోదనలు మాత్రం మిన్నంటాయి. ఎందుకంటే చదువు కోసం వచ్చిన పిల్లలు ఒక్కసారిగా ఇలాంటి సంఘటనగా గురి కావడంతో ఆ గ్రామంలో ఎంత పరిస్థితి ఉంటుందో అని చెప్పి విషాదం ఉంటుందో అని చెప్పేసి ఆ కుటుంబీకుల రోదనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి మనకు కనపడ్డది సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.